మనం ఇప్పుడు ఐఎంసీ వారి బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ అనేది ఉందండి ఐఎంసీలో. దాని గురించి అది వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మార్కెట్లో చూసినట్టయితే కనుక చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అండి, కానీ దీని గురించి ఎవరికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనమాట. మన ఐఎంసీలో బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ అనేది లాంచ్ చేశారండి ఐఎంసీ వాళ్ళు. అయితే అసలు బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ అంటే ఏంటి అంటే బ్రెస్ట్ని ఫిట్గా ఉంచేదండి. మన బాడీలో ఉన్న మెయిన్ పార్ట్స్లో ఒకటి చూసుకున్నట్టయితే కనుక మన బ్రెస్టేనండి. ఏ శారీ కట్టుకున్నా సరే అందంగా కనబడాలి అంటే లేడీస్ మన బ్రెస్ట్ అనేది ఫిట్గా కరెక్ట్ సైజులో ఉంటేనే శారీ అనేది కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనబడుతూ ఉంటారనమాట. అయితే ఐఎంసీ వాళ్ళు బ్రెస్ట్ ఫిట్ క్రీము న్యాచురల్ అండ్ ఆర్గానిక్ బేస్డ్లో తయారు చేశారండి. దీనివల్ల ఏంటంటే ఇది వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. చాలామంది ఆడవాళ్ళకి బ్రెస్ట్ అయితే చిన్నదిగా ఉండడం లేకపోతే చాలా పెద్దదిగా ఉండడం జరుగుతూ ఉంటుందండి. అంటే బ్రెస్ట్ డెవలప్ అవ్వకపోవడం లేకపోతే కనుక ఓవర్ డెవలప్ అవ్వడం అనమాట. రెండూ ఇబ్బందికరంగానే ఉంటాయి ఫ్రెండ్స్. అసలు బ్రెస్ట్ సైజు ఎందుకు పెరగదు, దేనివల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. జెనెటిక్ అంటే జనరేషన్ అనమాట. జనరేషన్ మన ముందు తరాల అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు కనుక ఈ ప్రాబ్లం అనేది ఉంటే కనుక మనకి మన పిల్లలకు కూడా ఇది వచ్చే అవకాశం ఉందండి. దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో కనుక చూసుకున్నట్లయితే కనుక హైపోప్లేషియా అంటారండి. ఇది ఎందుకు ఎలా అవుతుందంటే న్యూట్రిషన్ అండి. మన బాడీకి కావాల్సినంత న్యూట్రిషన్ అనేది లేకపోతే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కనుక మన బ్రెస్ట్లో 99% ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే న్యూట్రిషన్ కనుక మన బాడీకి సరిగ్గా కరెక్ట్గా లేకపోతే కనుక మన బాడీకి కావాల్సినంత ఫ్యాట్ మనకి అందదు. అప్పుడు మన బ్రెస్ట్ సైజ్ అనేది పెరగదనమాట. లో ఫ్యాట్ ఉన్న ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక బ్రెస్ట్ అనేది సైజ్ అనేది పెరగదండి. ఫస్ట్ టైం తల్లైన వాళ్ళు ఈ వేరియేషన్ని ఎక్కువగా చూస్తారండి. అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటే మన బ్రెస్ట్లో ఉండే టిష్యూస్ ఉంటాయండి. ఆ టిష్యూస్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వకపోయినా లేదంటే కనుక యాబ్సెంట్ అవుతూ ఉంటాయి. అలా యాబ్సెంట్ అయినా సరే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుందండి. చాలామంది ఆడవాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ సరైన సైజులో ఉండాలంటే కనుక మనం సరైన డైట్ అనేది తీసుకోవాలండి. అది వచ్చేసి మనకి ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలండి. మన బాడీకి మనం ఫ్యాట్ ఫుడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఎలాంటి ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలంటే నట్స్ ఉంటాయి కదండి. నట్స్ వాల్నట్స్ ఉంటాయి. అలాంటి ఫుడ్ తీసుకోవాలి. వీటితో పాటు ఫుడ్ సప్లిమెంట్ కింద మన ఐఎంసీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అదేంటంటే డైలీ డైట్ ఉంది, మొరింగా ఉంది. ఇలా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనం ఇవ్వచ్చు. ఇప్పటివరకు మనం డెవలప్ అవ్వని బ్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఓవర్ డెవలప్డ్ బ్రెస్ట్ అండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇందాక మనం మాట్లాడుకుందేనండి బ్రెస్ట్ అనేది ఉండాల్సిన సైజ్ కన్నా ఎక్కువ ఉండడం. ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే బ్రెస్ట్లో ఉండే టిష్యూస్ ఒక్కసారిగా ఓవర్గా డెవలప్ అవుతాయండి. ఇది మొత్తం అంతా కూడా బ్రెస్ట్ టిష్యూస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అసలు టిష్యూస్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న గ్రూప్ ఆఫ్ కణాలు అంటే సెల్స్ ఉంటాయి కదండి. అవి అన్నీ కలిపి ఒక టిష్యూగా ఏర్పడతాయి అన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కలిపి ఒక ఆర్గాన్ ఫంక్షన్ అయ్యేలాగా చేస్తాయండి. నెక్స్ట్ ఈ టిష్యూస్ వల్ల మన ఆర్గాన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయండి. కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో 9 monthsలో బ్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం వాడే మందుల వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందండి. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రానిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 years నుంచి 10 years నుంచి ఆ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఈ బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ స్థూలకాయం ఒబిసిటీ ఎవరికైతే ఉంటుందో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లం మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నల్గా డైట్ తీసుకోవాలండి. ఏం డైట్ తీసుకోవాలంటే చికెన్ తినచ్చండి, ఆకుకూరలు, ఫ్లాక్స్ సీడ్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తింటే ఈ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. నెక్స్ట్ మనకి బాడీలో ఇది ఎందుకు పెరుగుతుందంటే అండి అలాగా ఆస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ఆస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ అనేది మన బాడీలో తగ్గించుకుంటామో అప్పుడు కరెక్ట్ సైజులోకి బ్రెస్ట్ అనేది మారుతుందండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం బ్రెస్ట్ సైజు స్మాల్ ఎందుకు ఉంటుంది, బిగ్ ఎందుకు ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే కనుక మన ఐఎంసీలో ఉన్న బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ అనేది రోజుకి 2 సార్లు అప్లై చేసుకోవాలండి. ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవాలండి. నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. మార్నింగ్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. బ్రెస్ట్ అనేది కిందకి సాగిన వారైతే కనుక నైట్ టైం అప్లై చేసుకున్నాక పైకి స్ట్రోక్స్ అనేవి ఇచ్చుకున్నట్లయితే కనుక బ్రెస్ట్ అనేది సాగే తత్వం పోయి ఫిట్గా తయారవుతుందండి.
బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ని యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకోవాలండి. ఇలా రోజు యూస్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. పాలిచ్చే తల్లులకి బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే పిల్లలు సరిగ్గా తాగపోతే కనుక అవి కూడా గడ్డలుగా మారిపోతాయండి. అలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు, ఇది వాడుకోమని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా ఉన్నా సరే ఇది యూస్ చేసుకున్నట్లయితే కనుక అవి పోతాయండి. మనం మంచి డైట్ తీసుకుంటూ ఎక్స్టర్నల్గా కనుక బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ యూస్ చేసుకున్నట్లయితే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్.